వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య ఏమైందో ఏమో కానీ ప్రపంచ అగ్రదేశ నాయకుడైన ట్రంప్ మోదీ గారిని తెగ పొగిడేస్తున్నాడు. మోదీ లాంటి నాయకుడు చాలా అరుదుగా ఉంటాడని, మోదీ లాంటి నాయకులు ఉండడం చాలా గొప్ప విషయం అని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన ఇంటర్వ్యూలో మీ అభిప్రాయ ప్రకారం ప్రస్తుత ప్రపంచంలోనే అత్యంత గొప్ప నాయకులు ఇద్దరు ఎవరు, వారిలో ఒకరు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అనుకుంటే మరో రెండో వ్యక్తి ఎవరు అంటూ ఇంటర్వ్యూలో ప్రశ్న అడిగారు ట్రంప్ని. ట్రంప్ దానికి ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా? ఇంకెవరు, మోదీ. ఆయన నాయకత్వంలో భారతదేశం అత్యంత బలమైన వృద్ధిని సాధించింది. ఆయన అవసరమైన యుద్ధాలకు దూరంగా ఉంటారు. ఇది చాలా స్మార్ట్ నిర్ణయం. మోదీ చాలా మంచి వ్యక్తి, గొప్ప నాయకుడు, అలాగే అత్యంత కఠినమైన వాడు. ఒకవేళ మీరు ఈ ఇంటర్నేషనల్ లీడర్స్ మీద సినిమా తీయాలనుకుంటే ఇలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేసే మగవాళ్ళు మీకు హాలీవుడ్లో కూడా దొరకరు అని ట్రంప్ కొనియాడారు. ట్రంప్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసా? నేను నా జీవితం అంతా భారతదేశాన్ని గమనిస్తూనే ఉన్నాడు. అక్కడ గతంలో ప్రభుత్వాలు నిరంతరం మారుతూ ఉండేవి. ఎవరో ఒకరు రావడం, 6 నెలలు లేదా ఏడాది నుండి వెళ్ళిపోవడం చూసాం. కానీ హఠాత్తుగా మోదీ వచ్చారు. ఆయన గత 12 ఏళ్లకు పైగా అక్కడే స్థిరంగా కొనసాగుతున్నారు. ఆయనలో ఒక గొప్ప ప్రశాంతత కనిపిస్తుంది. కానీ ఆయన అంతా సాదాసీదా వ్యక్తి కాదు, చాలా కఠినమైన లీడర్ అని పేర్కొన్నారు. ప్రపంచ అగ్రదేశాల నేతలే మోదీ లీడర్షిప్ ని చూసి ఫిదా అవుతున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం. దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.